హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ విల్లా. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ సండే, ఇంకా హ్యాపీ రిపబ్లిక్ డే. ఇంకా ఈరోజు అయితే పిల్లల స్కూల్కి అయితే వెళ్ళలేదు. అంటే ఇక్కడ హాలిడే ఇస్తారనమాట పిల్లలకి. అన్ని స్కూల్స్కి కాదు, కొన్ని స్కూల్స్ పిల్లలు అయితే వెళ్తారు, కానీ వీళ్ళ స్కూల్ ఏంటో పిల్లల్ని అస్సలు పిలవరు. సో టీచర్ పాపకైతే ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. సో 26 జాన్ కదా, సో స్పెషల్గా డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే పెట్టారు ఇక్కడ. అంటే కొంచెం ఇంటి నుంచి కొంచెం దూరం ఉంటుంది. ఇంకా అందుకే మా వారైతే ఈరోజు వరకు కూడా వెళ్ళలేదు. పాపని తీసుకుని అయితే అక్కడ వెళ్తాము. అక్కడ వెళ్ళిన తర్వాత బ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఇది ఈరోజు సండే ఏంటంటే ఫిష్ అయితే తెచ్చినాం. సో ఇది ఫిష్ కూడా అయితే చేయాలి, చేసి తిని వెళ్ళాలన్నమాట. సో బ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అక్కడనే లైక్ కూడా చేయండి. లైక్ అయితే చేయట్లేదు. సో లైక్ చేస్తే వీడియో కొందరికి రీచ్ అవుతుంది అదనమాట. సో లైక్ చేయండి, ఓకేనా. 2 డేస్ ముందు మా వారికి నాకైతే ఒక విషయంలో అయితే గొడవ జరిగింది. గొడవ అంటే మామూలుగా అనుకోవడము, మళ్ళీ గొడవ అంటే చాలా పెద్ద గొడవ కాదు. అదేంటంటే మా ఒక రోడ్ సైడ్ హోమ్ ఉంటుంది కదా, మా కిచెన్కి అయితే పెద్ద విండో ఉంటుంది. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరూ కనిపిస్తారు. మ్యాక్సిమం అయితే మా వారు ఎప్పుడు కిచెన్లోనే కనిపిస్తాడు అందరికీ. సో అందరూ అంటారు, నువ్వు వంట చేయవా, మీ వారే ఎప్పుడు చేస్తుంటారని అనమాట. సో ఎవరు ఏమన్నా కూడా మా వారు అసలు పట్టించుకోరు అనే వాళ్ళు అలానే అంటుంటారు. కానీ నేనైతే చాలా అంటే లక్కీ అని అంటారు వాళ్ళు. అంటే నీకు బాగుంది, హెల్ప్ బాగా చేస్తారు. మా హస్బెండ్స్ అయితే అస్సలు హెల్ప్ అయితే చేయరు. సో మీలో కూడా ఎవరైనా మీ హస్బెండ్స్ మీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి. మా వారైతే చాలా హెల్ప్ చేస్తాడు నాకు కుకింగ్ విషయంలో. ఇంకా అలా చేస్తూ వెళ్తే నేను కూడా కొంచెం లేజీగానే రెడీ అయిపోయినా ఈ మధ్య. సో చేస్తున్నాడు కదా అలా అని ఇంకా తననే చేస్తూ వెళ్తున్నాను అనమాట. చాలా లేజినెస్ అయితే వచ్చిపోయింది కుకింగ్ చేయడంలో. మళ్ళీ అనుకుంటున్నా, నేను చేసిన కుకింగ్ మంచిగా లేకుంటుందని చేస్తున్నాడా అని అలా డౌట్ వచ్చేసే వరకు నేను మొన్న గొడవ అయితే పెట్టుకున్నాను. అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏమనుకుంటారు, తన భార్యకు వంట రాదేమో సరిగా అని, చేస్తారేమో అని అట్లా అనుకుంటారు కదా అని నేనైతే గొడవ పెట్టుకున్నాను. సర్లే ఇక ఇప్పటికెళ్ళి నేను కిచెన్లోకి రాను, ఇక నీది నీవే చేసుకో అని చెప్పి చేపలు అయితే ఇచ్చిపోయిండు. ఇక చూడండి, ఇక నా చేతితో నేను ఇక అట్లా చేసుకున్నాను అనమాట. ఇక ఇక్కడైతే ఫ్రై అయితే చేసిన చేపలు ఫ్రై చేసిన అయితే నాకు చాలా ఇష్టము. దానిపైన కోటింగ్ అంతే రవ్వ కోటింగ్ ఉంటుంది కదా, అది మస్తు ఇష్టం అనమాట నాకు. ఇంకా తన కోసం అయితే చేపల పులుసు అయితే చేశాను. ఇక్కడ మా పాపతో మాట్లాడుతూ రొట్టె అయితే మాడగొట్టినా అనమాట. అదేంటంటే 2 రోజులకి వెళ్ళి ఒకటే విషయము, మా మమ్మీ కాంపిటీషన్కి వెళ్ళాలి, మమ్మీ కాంపిటీషన్కి వెళ్ళాలి. సర్లే అమ్మ తీసుకొని వెళ్తాను అని తీసుకొని అయితే వెళ్ళాను. ట్రాఫీ తెచ్చేదిలే చేసేది లేదు, కానీ తన హాబీ కోసం అయితే తీసుకొని వెళ్తాను అంతే. తనకు మించిన వాళ్ళైతే ఉంటారు అక్కడ. అంటే ఫస్ట్కి వెళ్ళి క్లాసెస్కి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళు, సో చాలా మంచిగా డ్రాయింగ్ చేసిన వాళ్ళు, ఆర్టిస్ట్ అయితే అది అక్కడ ఉంటారు. ఈమె ఏంది నార్మల్గా ఇంట్లోనే డ్రా చేస్తుంటుంది, కానీ హాబీ అనమాట. ఈమె కూడా అంటుంది నాకు క్లాస్ జాయిన్ చేయండి అని చెప్తూ ఉంటుంది. బట్ అన్ని అంకుల ఫీజు కట్టడం కూడా చాలా కష్టంగా అయిపోతుంది. సో చూద్దాం, అయితే ప్లాన్ అయితే చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన తర్వాత అనిపించింది మన పాప కూడా డ్రాయింగ్ క్లాస్ ఉంటే బాగుండేదని అట్లా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఇయర్ ఎలిమెంటరీ ఎగ్జామ్ కూడా ఉంది కదా, మళ్ళీ అప్పుడు ప్రాబ్లమే అవుతుంది. ఇంకా ఇప్పటికెళ్ళి ఎక్కడైనా క్లాస్ అయితే సర్చ్ చేసి జాయిన్ అయితే చేద్దామని అనుకుంటున్నాను. చాలా రోజులకెళ్ళి అనుకుంటున్నాను, కానీ డాన్స్ క్లాస్ కూడా వెళ్తుంది కదా, కొంచెం టైం కూడా సెట్ కావడం లేదు. ఇంకా మనీ కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఆలోచన చేసి ఇగ్నోర్ అయితే చేస్తున్నాను. బట్ ఈసారి చూద్దాము, మంచి క్లాసు సర్చ్ చేసి ఆమెకు జాయిన్ అయితే చేస్తానని అనుకుంటున్నాను. ఇక్కడ 1st నుంచి 4th స్టాండర్డ్ వరకు పిల్లలు అయితే ఉన్నారు. సో చాలా వాళ్ళైతే ఎక్దమ్ మంచిగా చేసినారు అనమాట. వర్డ్స్ లేవు, చాలా ఫన్ చేస్తూ చాలా యాక్టివ్గా మస్తీ చేస్తూ. మా బాబునేమో సైలెంట్గా కూర్చున్నాడు. అంటే మా బాబు కాంపిటీషన్ కోసం రాలేదు, అలానే తీసుకుని వచ్చాను. కానీ మా బాబు ఏంటి ఇంట్లో చాలా అల్లరి చేస్తాడు, బయటికి వెళ్తే ఎందుకేమో అసలు ఎవరితో మాట్లాడాడు, సైలెంట్గా ఉంటాడు. ఇది మంచిదో కాదో నాకే అసలు అర్థం కావట్లేదు. ఆ పిల్లలు అక్కడ అల్లరి చేస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. వెళ్ళురా అంటే అసలు వెళ్ళడం లేదు, సైలెంట్గా అయితే కూర్చున్నాడు అనమాట. ఇంకా మా పాప ఇక్కడ ఎల్లో టీషర్ట్ ఆమె మా పాప ఫ్రెండ్ అనమాట. మా పాప అయితే ఇక్కడ వైట్ టీషర్ట్ అయితే వేసుకున్నది ఆమె మా పాప. జస్ట్ ఆమె ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అయితే హెల్ప్ చేస్తుంది, ఇలా చేయని. సర్లే ఇంకా అని కొంచెం మూడ్ ఆఫ్లో అయితే చేస్తుంది అనమాట. అందరూ మంచిగా చేస్తుంటారు, నాకే రావట్లేదంటే నేను అక్కడ వెళ్ళి చెప్పాను, నువ్వు చేసేది చాలా మంచిగా దింపుతున్నావు, మంచి డ్రా చేస్తున్నావు, టెన్షన్ పడకని చెప్పి వచ్చాను అనమాట. సో ఇక్కడైతే అందరికీ సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారు. ఇంకా పెద్ద పిల్లలకి 1st, 2nd ప్రైజ్ అట్లయితే ఇచ్చారు. మా పాపకైతే ప్రైజ్ రాలేదు, తన ఫ్రెండ్కి అయితే 2nd ప్రైజ్ అయితే వచ్చింది.
ఇందాక నేను ఒక బాబుని చూపించాను కదా, సో శివాజీ మహారాజ్ ఫోటో అంటే శివాజీ మహారాజ్ డ్రాయింగ్ అయితే డ్రా చేశాడు కదా. అందరూ ఫస్ట్ ఏమనుకున్నారంటే ఆ బాబుకి ప్రైజ్ వస్తుందని అనుకున్నారు. కానీ రివర్స్లో ఏమైందంటే తనకు ఆపోజిట్లో ఉన్న అమ్మాయికి అయితే వచ్చింది. ఆ బాబు ఏం చేసినారంటే అందరూ వచ్చేసి చూసిపోయేసరికి ఓవర్ కాన్ఫిడెంట్ అయిందో ఏమో అంత గజిబిజి చేసి పెట్టిండు అనమాట ఫోటోని, పిక్చర్ని. ఇంకా ఆ పాప అనేది కొంచెం సింపుల్గానే చేసింది, కానీ ఎండ్ వరకు కలర్తో అయితే అందరికీ ఫిదా చేసింది అదనమాట. సో ఇక్కడ అంబేద్కర్ పిక్చర్ డ్రా చేసుకుని ఈ బాబు కూడా ప్రైజ్ అయితే వచ్చింది. వీళ్ళైతే ఫోన్లో చూసి అయితే చీటింగ్ అయితే చేసిండ్రు అనమాట. సో మేము వాళ్ళకి చెప్పాము ఇలా చీటింగ్ చేయడం తప్పంటే వాళ్ళు కొంచెం ఉల్టా మాట్లాడిండ్రు. ఇంకా వాళ్ళ ఇష్టం అని మేమేం అనలేదు. ఇంకా ఈ పాపకు వచ్చిందనమాట. ఇక్కడ శివాజీ మహారాజ్ దింపింది కదా, ఈ పాప కలర్ వేసిన అమ్మాయికి అయితే సెకండ్ ప్రైజ్ వచ్చిందనమాట. ఈ బాబుకు ఫస్ట్ ప్రైజ్ అసలు రావాల్సిందే, కానీ తర్వాత అంతా గజిబిజి చేసి పెట్టిండు, అట్లా అయిందనమాట. సో వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.